గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగున్నారు, నేను ఉంటాను కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం ఇంపార్టెంట్ వార్తలు నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మోరల్ సపోర్ట్ ఇస్తుంది. టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు డేట్ 8 జనవరి 2025. అండ్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపోర్ట్. గుర్తించండి. ప్రతిసారి చెప్పినట్టు కూడా కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఆన్ హ్యాండ్. మన ప్రతిసారిగా మన డబ్బును 50% క్యాష్ ఉంటే ఎప్పుడైనా షేర్స్ తగ్గినప్పుడు కొట్టడానికి వీలవుతుంది. అండ్ ఒక కమర్షియల్ ఇన్ఫర్మేషన్, గుడ్ న్యూస్. నేను ఒక 3 hours షార్ట్ టర్మ్ సెషన్ చేశాను ఆ ఈక్విటీ మీద. ఎవరైతే 3 hours కోర్సు ఎవరైతే వింటారో వారికి కంప్లీట్ అవగాహన వచ్చి పట్టుకొని వచ్చి మీరు స్వయంగా ఎవరు సహాయం లేకుండా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. మీకు ఫస్ట్ అవర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్ గురించి చెప్పడం జరుగుతుంది. సెకండ్ అవర్లో ఫండమెంటల్స్ ఆఫ్ కంపెనీ యొక్క మంచి స్థితిగతులను, కంపెనీ ఎలా గుర్తించాలి, ఏ కంపెనీ మంచిది అని దాని గురించి చెప్పడం జరుగుతుంది. థర్డ్ అవర్లో షేర్స్ అనాలిసిస్ అండ్ చార్ట్ అండ్ అవుట్ ట్రేడ్. ఎంత మంచి ఫండమెంటల్ కంపెనీ షేర్స్ చార్ట్ అనాలిసిస్ రావాలి. సో దీని మూలంగా కంపెనీ అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, సైడ్ వేస్ ఉందా అండ్ కన్సాలిడేషన్ మోడ్ ఉందా తెలుస్తుంది. దీన్ని బట్టే మనము ముందుకు పోవాల్సి వస్తుంది. సో మీకు అనుగుణంగా మన హైదరాబాద్లో రకరకాల ప్రాంతంలో ఈ సెషన్ను షార్ట్ టర్మ్ సెషన్ నిర్వహిస్తున్నాను. మండే మన సన్ సిటీలో, ట్యూస్డే నాడు తార్నాకలో, వెడ్నెస్డే కుకట్పల్లి, థర్స్డే ఫ్రైడే నల్లకుంటలో అండ్ సాటర్డే సండే శంషాబాద్లో. గుర్తించండి. ఇలా 2 బ్యాచ్లు ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్ 11 AM to 2 PM అండ్ సెకండ్ బ్యాచ్ 2:30 PM to 5:30 PM. ఫీజు చాలా నామినల్గా ఉంది, 1500. సబ్జెక్టుకు కాంటెంట్ బట్టి ఫీజు పెద్ద విషయం కాదు. అండ్ మీకు వాట్సాప్ సర్వీస్ కంటిన్యూ ఉంటుంది, అది గుర్తించండి. అండ్ 10% డిస్కౌంట్ ఉంది. ఎవరైతే మా దగ్గర యాంజల్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకు 10% డిస్కౌంట్ ఫీజు వస్తుంది, అది కూడా గుర్తించండి. సో ప్లీజ్ కాల్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ 99088736 ఫర్ టైమ్ అండ్ స్లాట్ కోసం కాల్ చేస్తానని భావిస్తూ. సో మనం వార్తకి వెళ్దాము. రోజు మాదిరిగానే ఈరోజు కూడా ఒక గుడ్ బుల్ చార్ట్ ఇచ్చాను. మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్న షేర్స్ అన్ని ఫండమెంటల్గా అండ్ టెక్నిక్గా బాగునే ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న షేర్స్ అన్ని 95% పెరుగుతున్నాయి. మన ఎస్బీఐ కార్డు ఇచ్చాము, అంతకుముందు కూడా ఇచ్చాము రకరకాల షేర్స్. అంతకుముందు కరూర్ వైశ్య బ్యాంక్ ఇచ్చాము, మళ్ళీ కరూర్ వైశ్య బ్యాంక్ కూడా లైమ్లైట్ వచ్చింది. సో షేర్లు కొన్ని మళ్ళీ లైమ్లైట్లోకి వస్తుంటాయి వివిధ కారణం మూలంగా. టెక్నికల్గా దాని యొక్క ఈవెంట్ బేస్, న్యూస్ బేస్ బట్టి మళ్ళీ అది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కరూర్ వైశ్య మంచి రిజల్ట్ ఇస్తుందని అంచనాతో ముందుకు వచ్చింది. అది మంచి టెక్నికల్ సౌండ్ ఉంది. ప్రస్తుతం కరెంట్ రేటు 218, హైయెస్ట్ 246, లోయెస్ట్ 163, బెస్ట్ బై 220. ఇక్కడ నుంచి ఒక 2 రూపీస్ పెరిగిన తర్వాత ఇందులో ముందు పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ సిపిమెట్లో కూడా ఈ రేట్లో మన అక్యుములేట్ చేసుకోవచ్చు. టార్గెట్ ఫస్ట్ మన షార్ట్ టర్మ్ 240 అండ్ లాంగ్ టర్మ్లో 275. సో టెక్నికల్ చూస్తే ఆర్ఎస్ఐ బలపడుతుంది. డైలీలో 42 ఉంది, వీక్లో 50 ఉంది, మంత్లో 67 ఉంది, అది గుర్తించండి. ROE కూడా బాగుంది, 17, ROC 7. PE బాగా తక్కువ ఉందని చెప్పొచ్చు. బిలో 10 ఉంది, 9.75. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది, బుక్ వాల్యూ 125. సో 125 బుక్ వాల్యూ కన్మార్క్ 280 అంటే ఇది చాలా కంఫర్టబుల్ జోన్లు ఉన్నట్టు, అది గుర్తించండి. సో టుడే మీరు మనం యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్ అండ్ ఆసియా మార్కెట్ 3 మార్కెట్ని గమనించాలి. ఎందుకంటే వీటి యొక్క పనితీరుని బట్టి మన మార్కెట్ ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే యూఎస్ఏ మార్కెట్స్ నైట్లో డౌన్ ఫాల్ అయింది. డౌ జోన్స్ 178, నాస్డాక్స్ 375, S&P 500 66 పాయింట్ అయింది. యూరోపియన్ మాత్రం మిక్స్డ్గా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ 4% డౌన్ ఉంటే, ఫ్రాన్స్ 44 అప్, జర్మనీ 124 అప్. ఆసియా మార్కెట్ కూడా ఆల్మోస్ట్ డౌన్ఫాల్గా కనిపిస్తుంది. దీన్ని బట్టి మన మార్కెట్ కూడా గ్యాప్ డౌన్ ఓపే అవకాశం కనిపిస్తుంది. సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 20% అప్తో నడుస్తుంది. బట్ యాక్షన్ చైనా 160 డౌను, తైవాన్ 50% డౌను అండ్ జపాన్ కూడా 140 డౌన్లో నడుస్తుంది. సో ఇండియా మార్కెట్లో నిన్న యథావిధంగా మన పార్ట్నర్స్ అమ్ముతూ పోతున్నారు. బట్ మన దాన్ని స్వల్పంగా తగ్గిందని చెప్పవచ్చు. అంతకుముందు 3000 నుంచి 4000, 5000, 6000 లెవెల్ ఉండేవారు. ఇప్పుడు 1491. బట్ మ్యూచువల్ ఫండ్స్ వారు ఏమాత్రం తగ్గకుండా ఎవరి బై చేస్తున్నారు 1650. సో ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ వారు బై చేస్తుంటారో మన మార్కెట్కు డోకా గుర్తించాలి. అది 2 ఎప్పుడైతే ఇద్దరు సెల్ చేస్తే మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది కూడా గుర్తించాలి. ఈ కొన్ని సంకేతాలు వస్తుంటే వాటిని మనం గుర్తుపట్టాలి. నిఫ్టీ 92 పాయింట్స్ అప్, బ్యాంక్ నిఫ్టీ 280 పాయింట్స్ అప్, సెలెక్స్ 234 అప్, మిడ్ క్యాప్ 502 అప్ అండ్ స్మాల్ క్యాప్లో పెరిగింది 248. అండ్ ఇండెక్స్ మామూలుగా తగ్గింది. ఇండెక్స్ తగ్గితే మార్కెట్ పెరిగినట్టే వొలటిలిటీని ఇది చూపిస్తుంది. ఇది 10 to 12 ఉంటే మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు అర్థము. దాన్ని బట్టి కూడా మన మార్కెట్లో ఎక్స్పోజ్ కావచ్చు. అండ్ పీసీఆర్ నిఫ్టీ ఇది కూడా పుట్ కాల్ రేషియో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మన
దాని డాటా మీద ఇది డిసైడ్ చేయబోతుంది. ఎప్పుడైతే దీని యొక్క డాటా 1% కంటే ఎక్కువ ఉంటే బుల్లిష్ అన్నట్టు, బిలో 1% బేరిష్ అన్నట్టు. బట్ కొద్దిగా నేను 0.7 ఉంటే 82 అయింది, కొద్దిగా బుల్లిష్గా మారుతుంది. బట్ మొత్తానికి చూస్తే ఇది ఈరోజు మార్కెట్ తగ్గే అవకాశం కనిపిస్తుంది ఈ డాటా ప్రకారంగా, గుర్తించండి. అండ్ ఇండియావిక్స్ కూడా గమనిస్తూ కూడా ఈ చార్ట్ ప్రకారం చూస్తే కూడా ఇది నిన్న డౌన్ అయింది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు కన్సల్టేషన్ మోడ్లో కనిపిస్తున్నది, ఎందుకంటే అటు ఇటు పోలేక మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇండియావిక్స్ తగ్గినా కొద్దిగా మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ప్రస్తుతం అయితే కన్సల్టేషన్ జోన్లో ఇది ఇండియావిక్స్ ఉంది, కాబట్టి మార్కెట్ కూడా కన్సల్టేషన్ జోన్లో ఉందని మనం గుర్తించాలి. సో ఈనాడులో వెహికల్ సేల్స్ అప్ 3% వర్త్ వచ్చింది. సో దాని ఆల్మోస్ట్ ఇప్పుడు అశోక్ ల్యాండ్, టాటా మోటార్స్ మంచి కిందిలో ఉన్నాయి, రెండు కూడా ఫండమెంటల్ కంపెనీస్. ఈ లెవెల్లో వీటిని మనం అట్రిబ్యూట్ చేయొచ్చు అని నా ఆలోచన, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం టాటా టెక్నిక్, టాటా గ్రూప్ ఈ రేటు చాలా తగ్గింది. ఇది ఫండమెంటల్ కంపెనీ, ఈ లెవెల్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. అది ఒక ఎంఓ పెట్టుకుంటే వార్త వచ్చింది, అది గుర్తించండి. అండ్ సిగ్నేచర్ గ్లోబల్ అనే కంపెనీ, ఇది కూడా ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ, ఇది కూడా దాని సేల్స్ చాలా పెరిగినట్టు వార్త వచ్చింది, ఆల్మోస్ట్ 670. సో ఈ షేర్ ఈరోజు లైమ్ లైట్ ఉండొచ్చే అవకాశం ఉంది. ట్రెండింగ్ కింద ఈపీఎల్ బైకాన్ ఉంది, ఇవి గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం జుబ్లెంట్ ఫుడ్ వర్క్స్, ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, 50% గ్రోత్ ఉంటుందని Q3 అదొక అంచనా వస్తుంది. దీన్ని బట్టి కూడా ఈ షేర్ ఈరోజు లైమ్ లైట్లో ఉండొచ్చే అవకాశం ఉంది. మోయిల్ కూడా మన గవర్నమెంట్ కంపెనీ, ఇది ఒక కార్బన్ మన మైనింగ్లో ఏమో పెట్టుకుంటే వార్త వచ్చింది, కార్బన్ దాని గురించి, అది కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండొచ్చే అవకాశం ఉంది. అండ్ బులిష్ మూవింగ్ యావరేజ్ క్రాస్ వర్క్ ఉంది, ఎస్బీ ఫైనాన్స్ ఉంది. ఈ షేర్ కూడా స్మాల్ ఫైనాన్స్ కంపెనీ, కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ. ఈ షేర్ ఈరోజు లైమ్ లైట్ ఉంచే అవకాశం ఉంది. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఆర్బీఐలో మరొక దుబాయ్ నుంచి ఎంఓ పెట్టిన వార్త వస్తుంది, ఇది ప్రతి వారం ఒకసారి వార్త వస్తుంది. సో ఆర్బీఐలో ప్రతిసారి ప్రతి 5% 10% తగ్గినప్పుడు అక్యుములేట్ చేసుకోవడం, మళ్ళీ పెరిగినప్పుడు 50% ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ లాంగ్ రన్ ఏదైతే 3 to 4 years ఎవరైనా ఏ షేర్ కన్నా లాంగ్ రన్ ఉంటే కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ప్రాఫిట్ బుకింగ్ అని కొంత అలవాటు చేసుకోవాలి. కనీసం మనకు డబ్బులు చూసే అవకాశం ఉంటుంది, కనీసం 50% చేసుకోవాలి. మళ్ళీ తగ్గితే మళ్ళీ దాన్ని కొనడం, పెరిగితే అమ్ముకోవడం చేస్తూ పోవాలి. టాటా స్టీల్ కూడా ఇప్పుడు లైమ్ వస్తుంది, టాటా స్టీల్ కూడా కింద నుంచి పెరగడం స్టార్ట్ అయింది. ఇది ఒక మన Q3లో కూడా మంచి ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఉన్నట్టు వార్త వస్తున్నాయి. సో ఈ షేర్ ఈరోజు పెరిగే అవకాశం ఉంది. సో మనీ కంట్రోల్ ప్రకారం ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ ప్రకారంతో డాటా లాంగ్ బిల్డప్ అనే ఉంది. లాంగ్ బిల్డప్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఈ షేర్లు ఈ ఎక్స్పైరీ లోపల పెరిగే అవకాశం ఉందని దీని యొక్క మీనింగు. సో దాని లిస్ట్ ఉంది, గుర్తించాలి. అట్లనే షార్ట్ కవరింగ్ కూడా ఈ షేర్ అంతకుముందు షార్ట్ షేర్స్ ఉంటారు, కాబట్టి ఈ షేర్ కూడా కంపల్సరీ కొనే స్థితిలో ఉంటారు, కాబట్టి ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది. లాంగ్ అన్వైండింగ్లో ఈ షేర్స్ అన్నీ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి షేరు తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఆ లిస్టు గమనించండి. అండ్ షార్ట్ బిల్డప్ కూడా షార్ట్స్ బిల్ అవుతాయి, కాబట్టి ఇవి కూడా ఈ షేర్స్ ఈ లిస్టు తగ్గడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ దాని ప్రకారమే అని గుర్తించండి. అండ్ ఐఎస్ డెలివరీ, నిన్న ఐఎస్ కూడా ప్రతిసారి ఐఎస్ డెలివరీ కొన్ని షేర్లు జరుగుతుంటాయి, దాని మూలంగా షేర్లు ముందు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న లిస్టులో ఆల్మోస్ట్ 68% 83% వీటి డెలివరీ జరిగింది. ఎప్పుడైతే ఐఎస్ డెలివరీ జరుగుతుందో దాని ఉద్దేశం ముందు షేర్ పెరుగుతుందనే ఉద్దేశంతో డెలివరీ తీసుకున్నట్టు కనిపిస్తుంది, కాబట్టి వీటి మీద మనం ఒక లుక్ వేయాలి. స్టాక్ ఏజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఆర్సీఎఫ్ అండ్ రేటింగ్తో ఉంది. మీకు ఇంతకుముందు చెప్పాను, బడ్జెట్ వస్తుంది, మన పెట్టే షేర్స్ పెరిగే అవకాశం ఉంది. నేను కూడా షేర్లు పెరిగాయి, ఆర్సీఎఫ్ మన ఫ్యాక్ట్ అలాంటి షేర్లు, అది గుర్తించండి. రేటింగ్తో కూడా ఒక మీడియం బేస్డ్ కంపెనీ, అది గుర్తించండి. టుడే ఈరోజు బ్యాండ్లో 4 షేర్లు ఉన్నాయి. మన్నపురం ఫైనాన్స్, ఆర్బీఐ బ్యాంకు, బంధన్ బ్యాంకు, హిందుస్థాన్ క్యాపిటల్. అంటే బ్యాండ్ అంటే ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాండ్ ఉంటే వీటిని ఈరోజు కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో క్యాష్ సెక్షన్లో సెగ్మెంట్లో కొనవచ్చు, అమ్ముకోవచ్చు, అది వేరే విషయం, అది గుర్తించండి. మామూలుగా బ్యాండ్లో ఉన్నప్పుడు షేర్లు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. డివిడెండ్ బోనస్ స్ప్లిట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్. ఇక్కడ కామదేవన్ లిమిటెడ్ ఒక షేర్ ఉంది, ఇది 8 అంటే ఈరోజు స్ప్లిట్ కాబోతుంది. ఈరోజు 10 నుంచి 1, అంతకుముందు 10 రూపీస్ ఉన్న షేర్ 1 రూపీ అవుతుంది. అంతే సపోజ్ కాదు, ఈరోజు 100 రూపాయలు ఉంటే ఈరోజు 10 రూపాయలు అవకాశం ఉంటుంది. సో స్ప్లిట్ అయితే ముందు షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు షేర్లు తగ్గుతుంది, ఎందుకంటే స్ప్లిట్ అయితే షేర్లు చాలా సప్లై అవుతుంది. సో కొంతమంది అమ్ముకుంటే కొద్దిగా షేర్స్ తగ్గిన తర్వాత పెరిగే అవకాశం ఉంటుందని గుర్తించండి. అటే నోవా లిమిటెడ్ కూడా 2 రూపీస్ నుంచి 1 రూపీస్గా 20th రికార్డ్ డేట్ ఉంది, అది గుర్తించండి. సో ఇవి వార్తలు. మనకు ఎంత మంచి వార్తలైనా వాటి యొక్క మన టెక్నికల్ అనాలిసిస్ అనేది కొద్దిగా చూస్తుండాలి. దాని మూలంగా మనకు తెలుస్తుంది షేర్ అప్ ట్రెండింగ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, కన్సల్టేషన్ ఉందా, సైడ్ వేస్ ఉందా, దాన్ని బట్టి షేర్ మూవ్మెంట్ తెలుస్తుంది. సో ఇది ఒక మంచి అవగాహన కల్పిస్తుంది.
సో వాటిని కూడా ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ మీకు ఇక్కడ ట్రేడింగ్ వాళ్ళ చార్ట్ ఉంది. అందులో ఒక 2 ఇండికేటర్స్ నేను పెట్టాను. ఒకటేమో మూవింగ్ యావరేజెస్ అంటారు, అవి 20, 50, 100, 200. ఈ ఎప్పుడైతే ఏ షేర్ అయితే మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో అది ట్రెండింగ్ ఉన్నట్టు పాజిటివ్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇండికేటర్ ఇక్కడ ఆర్ఎస్ఏ ఉంది, అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, అంటే షేర్లో స్ట్రెంత్ ఉందా లేదా అనేది ఈ ఇండికేటర్ చెప్తుంది. ఎప్పుడైతే ఇది డేలో 45 ఎబోవ్ ఉంటుందో అది స్ట్రెంత్ ఉన్నట్టు అది గుర్తించాలి. ఎప్పుడైతే ఇవి రెండు మీట్ అవుతూ ఆ షేరు బ్రహ్మాండంగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇదే తారక మంత్రము మన స్టాక్ మార్కెట్లో. సో ఫస్ట్ ఏమో కరూర్ వైశ్య బ్యాంకు, ఇక్కడ మీకు 280 ఉంది, లోయెస్ట్ 163, హైయెస్ట్ 246. ఇక్కడ టెక్నికల్ చూస్తే 42 ఉంది. మాకు ఇందాక చెప్పినట్టు 45 ఉండాలి కాబట్టి కొద్దిగా వీక్ అని చెప్పొచ్చు. బట్ చార్ట్ ప్రకారం చూస్తే ఇక్కడ మీకు ఏమొస్తుంది, ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. సో దాని యొక్క క్యూరిటీ రిజల్ట్ బాగా రాబోతున్న వాతావరణం కాబట్టి గత 3 days నుంచి పెరిగి నిన్న కొద్దిగా పెరిగింది. సో పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఇది 280 ఉంది కాబట్టి 224 క్రాస్ అయిన తర్వాత ఇందులో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మూవింగ్ యావరేజెస్ క్రాస్ అవుతుంది కాబట్టి. అశోక్ లేలాండ్ ప్రస్తుతము 225 ఉంది, లోయెస్ట్ 157, హైయెస్ట్ 264. ఇది కూడా ఆల్మోస్ట్ 250కి కిందనే ట్రేడ్ అవుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, అది గుర్తించండి. టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. 45, 48 ఆర్ 49 ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ అయింది. నేను క్రాస్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చింది, 226 క్రాస్ అయ్యి 229 మనకి కిందకి వచ్చింది. సో ఇది కూడా ఇప్పుడు 3 days నుంచి తగ్గింది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. నిన్న కొద్దిగా స్వల్పంగా ₹1.64 నష్టంతో ముగిసింది. టాటా ఫండమెంటల్ కంపెనీ మన టాటా గ్రూప్ వారిది. ఇది 500కు ఐపీ వచ్చింది రీసెంట్లీ. 500 నుంచి 1570 మరి తగ్గింది. ప్రస్తుతం 881 ఉంది, లోయెస్ట్ 874, ఆల్మోస్ట్ లోయెస్ట్కి వచ్చింది, గుర్తించండి. సో ఇప్పుడు ఈ షేర్ ఫండమెంటల్ షేర్ టాటా గ్రూప్ కాబట్టి ఈ రేట్లో మంచి రేట్లో ఉంది, అది చేసుకోవచ్చు. కొద్దిగా టైం ఇవ్వాలి. అండ్ హైయెస్ట్ 1200 కూడా పోయింది ఈ సంవత్సరంలో. ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా వీక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే 32 ఉంది ఆర్ఎస్ఐ. బట్ ఇది ఇందులో మూవ్మెంట్ రావాలంటే 1000 క్రాస్ కావాలి. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ లెవెల్లో ఎవరైతే 6 months నుంచి 1 year హోల్డ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు అంతగా ముందు వస్తే దీన్ని తీసుకోవచ్చని నా యొక్క ఆలోచన. ఈపీఎల్ ప్రస్తుతం 269 ఉంది, హైయెస్ట్ ప్రస్తుతం రేటు లోయెస్ట్ 169, ఆల్మోస్ట్ 170, హైయెస్ట్ 290. టెక్నికల్గా మంచిగా ఉంది, పర్వాలేదు. 51 ఉంది. అండ్ ఆల్మోస్ట్ నిన్ననే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది, నేను ఆల్మోస్ట్ 8 రూపీస్ పెరిగింది. సో ముందు పెరిగే అవకాశం ఉన్నట్టు ఇందులో కనిపిస్తుంది. నెక్స్ట్ బయోకాన్ కూడా ఫండమెంటల్ కంపెనీ చార్ట్ సరిగ్గా ఫార్మేషన్ కాలేదు. బట్ ఈ మధ్య గత కొన్ని రోజుల నుంచి 1 week నుంచి కంటిన్యూ పెరుగుతుంది. నిన్న కూడా 25 రూపీస్ పెరిగింది. ప్రస్తుతం రేటు 383 ఉంది, లోయెస్ట్ 246, హైయెస్ట్ 390. ఆల్మోస్ట్ హైయెస్ట్ దగ్గరనే ఉంది, గుర్తించండి. ఇప్పుడు టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, 61 ఉంది, అది గుర్తించండి. మోయిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఇది 343 ఉంది. ఇది మాంగనీస్ మెటల్స్లో ఉంది. 343 ఇది కరెంట్ మార్కెట్. లోయెస్ట్ 260, హైయెస్ట్ 588. సో ఇందులో ఫండమెంటల్ కంపెనీ ఈ షేరు పెరగడానికి ముందు బాగా అవకాశం చాలా కూడా వార్తల్లో చెప్తున్నాము. టెక్నికల్ చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అయింది. ఆర్ఎస్ఐ 52లో ఉంది ఇక్కడ. బట్ మూవింగ్ యావరేజెస్ ఇంకా ఇక్కడ 100 to 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 369 క్రాస్ అవుతుందో ఇలా కింద నుంచి బయింగ్ సపోర్ట్ పెరిగే అవకాశం ఉంది. బట్ ఈ రేట్లో కూడా ఇది షేర్ను అక్లిమేట్ చేసుకోవచ్చు అని నా ఆలోచన. నెక్స్ట్ జుబ్లెంట్ ఫుడ్ వర్క్స్ ప్రస్తుతం 760 ఉంది, లోయెస్ట్ 421, హైయెస్ట్ 796. టెక్నికల్గా బాగుంది, 74 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైంది. మీకు ఇక్కడ చూస్తే గమనిస్తే 670 నుంచే మూవింగ్ యావరేజ్ పైన కంటిన్యూ అవుతుంది. మధ్య 2 రోజులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా 2 రోజులు తగ్గింది. ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే 714 వరకు స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని ట్రేడింగ్ చేసుకోవచ్చు అని నా ఆలోచన. అండ్ ఎస్బీ ఫైనాన్స్ లిమిటెడ్, ఇది ఫైనాన్స్ ఉంది, రెంటల్ లీజింగ్లో ఉంది. ప్రస్తుతం 90 రూపీస్ ఉంది. ఇది కూడా మన వార్త కూడా 2 సార్లు చెప్పాము. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ 83 నుంచి 90 వరకు వచ్చి మళ్ళీ తగ్గి పెరుగుతుంది. నేను కూడా ఆల్మోస్ట్ 4 రూపీస్ పెరిగింది. టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవాలి. ఆర్ఎస్ఐ 55 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ 88 రూపీస్ క్రాస్ అయ్యి కంప్లీట్ మూవింగ్ యావరేజ్ పైన రన్ అవుతుంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ 95, 100 పోయే అవకాశాలు ఇందులో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ ప్రస్తుతం 460 ఉంది, 182 లోయెస్ట్, ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయి ఉంది, 6% హైయెస్ట్. ఇది చాలా 6% పోయి 200 పైనుంచి కింద తగ్గింది. బట్ ఫండమెంటల్ కంపెనీ షేర్ ఇప్పుడు మంచి రేట్ ఉందని చెప్పవచ్చు.
ఇది ఆల్మోస్ట్ ప్రతి వారం ఒక వార్త వస్తుంది దీనిపైన. సో ఇది పెరిగినప్పుడు 50% అమ్ముకోవడం, తగ్గినప్పుడు తీసుకోవడం, ఇది చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 460 ఉంది, లోస్ 182, హైయెస్ట్ 647. టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు. 40 ఉంది, 45 రావాలి. అండ్ ముంగాజ్ కూడా ఇక్కడ 450 క్రాస్ కావాలి. ఎప్పుడైతే 460, 450 అంటే ఇంకా 40 రూపీస్ పెరిగిన తర్వాత ఇంకా ముందు పోయే అవకాశం ఉంది. సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్ కూడా మన అక్యుపేట్ చేసుకోవచ్చు. టాటా స్టీల్ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం 130 ఉంది, లోయెస్ట్ 128, హైయెస్ట్ 184. అండ్ టెక్నికల్ వీక్ ఉంది, ఎందుకంటే కంటిన్యూ తగ్గుతుంది కాబట్టి వీక్ అని చెప్పాలి. ఆర్ఎస్ఐ 30 ఉంది కాబట్టి. అండ్ మూవింగ్ కూడా ఎప్పుడైతే 150 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రేట్ నుంచి అక్యుపేట్ చేసుకోవచ్చు. ఇందులో ఆర్సీఎఫ్ ప్రస్తుతము పెట్రోల్కి సంబంధించి ఫ్యూచర్లో పెరిగే అవకాశం మనం వార్తలు పదే చెప్తున్నాము. సబ్సిడీ ఇవ్వచ్చు, ప్రొడక్ట్ లింక్స్ బడ్జెట్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి 180 ఉంది, లోస్ట్ 118 అండ్ హైయెస్ట్ 245. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, 56 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 174 నుంచి క్రాస్ అయ్యి ఉంది. ఎప్పుడైతే క్రాస్ అయ్యి ఒక 2 రోజులు తగ్గిన తర్వాత మళ్ళీ నిన్న కూడా ఆల్మోస్ట్ 14 రూపీస్ పెరిగింది, అది గుర్తించండి. రేటింగ్ టైంలో ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, ఇది కూడా వార్తలు అప్పుడప్పుడు వస్తుంటుంది. ప్రస్తుతం 205 ఉంది అండ్ లోస్ట్ 158, హైయెస్ట్ మన 237. సో కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది, 53 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ ముందుగా కూడా ఆల్మోస్ట్ ఇక క్రాస్ అయింది, 202 క్రాస్ అయ్యి 25 అయింది. సో ఈరోజు పెరగడానికి ఇందులో చాలా అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇవి వార్తలండి. వార్త ముగించే ముందు ఒకసారి రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిరర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.